ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి పోగుల రాజేశంను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడాన్ని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి తదితరులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వారు జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీసులు స్పందించి పోగుల రాజేశంను కిడ్నాపర్ల నుండి రక్షించాలని కోరారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన రాజేశంను తన ఇంట్లో నుంచి 11 ఫిబ్రవరి 2024 ఆదివారం ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు 2 కార్లలో వచ్చి బలవంతంగా పోగుల రాజేశంను కొట్టి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెంట వెళ్లిన రాజేశం భార్య మల్లవ్వను సారంగపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకుపోతున్నామంటూ కొంత దూరం తీసుకుపోయిన తర్వాత కారులో నుంచి దింపివేసి వెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది అన్నారు. స్థానికులు ఫోన్ ద్వారా సారంగపూర్ ఎస్ఐని సంప్రదిస్తే ఛత్తీస్గఢ్ పోలీసులని అక్కడ రాజేశంపై కేసు ఉందని చెప్పి తీసుకువెళ్తున్నామని సమాచారాన్ని సారంగపూర్ ఎస్ఐ తెలిపినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు పౌర హక్కుల సంఘం నాయకులు స్థానిక డీఎస్పీని కలిస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా గీదం పోలీసులు తీసుకెళ్లారని చెప్పారని తెలిపారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ను సంప్రదిస్తే మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారని అన్నారు. ఎలాంటి ఐడి కార్డులు చూపించకుండా నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా పోగుల రాజేశంను తీసుకెళ్లడాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుల్ల సుచరిత, ఉపాధ్యక్షుడు నారా వినోద్, సహాయ కార్యదర్శి గడ్డం సంజీవ్ కుమార్, కార్యవర్గ సభ్యులు కడ రాజన్న, మోటపలకుల వెంకటేష్, రాజేశం భార్య పోగుల మల్లవ్వ, కొడుకు పోగుల శ్రీను తదితరులు ఉన్నారు. నేను అనుకుంటున్నాను పోలీసు వాళ్ళ లెక్క లేరు, అలా వాళ్ళకని చూస్తే నేను ఎవరో ఏటత్తురాని నేను పట్టించుకోలే. వచ్చి మన గల్మ దగ్గరనే ఆగారు. అయినాక నేను ఎందుకు అడగలే, మీరు ఓలాన్లే నేను ఏదనలే. ఆయనతో మా ఆయన వచ్చి ఆడ నిల్చున్నారు, మా గల్మ దగ్గర నిల్చున్నాక నా భర్త వచ్చి ఓలు కావాలి మీకు ఏంటి అని అడిగింది. అడిగితే వాళ్ళు మొత్తం హిందీలో మాట్లాడుతున్నారు. అది మాత్రం నాకు చెప్పరాదు ఏమన్నారో వాళ్ళ భాష, కానీ వాళ్ళు తెలుగు అనేదే మాట్లాడతారు. ఇక అది దాని అని కథ దా అని ఆయన గుంజుడు కట్టిరు. ఈయన దా బండి అక్కడ పోలీసు లేకుంటే అన్నలా నానుడు, అన్నలు ఎక్కడ అన్నలని నేను అని ముందటికి పోయి నిలబడి మాట్లాడిన. అన్నలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వచ్చిరు అన్నలు, ఏంటిది నువ్వు మాట్లాడేదంటే వాళ్ళు నాకేం సమాధానం చెప్పలే. దా అని ఆయనతో బలవంతంగా ఇటొకలు పట్టి గుంజుకపోయారు. ఆయన గుంజుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అని, పోలీసు అన్న ఒకటి అర్థమైంది. ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అని మా ఆయన ఫోన్ చేస్తే మాట్లాడలే. పక్కకు పోయి ఆయన కట్ చేసుకొని తెచ్చి ఫోన్ తీసి దగ్గర పెట్టుకురు. ఇక ఆయన గుంజుకొని వేయరు. అంత దూరం పోయినాక ఇక నా కొడుకు నేను అందరం పోయి ఇట్లా అద్దు ఏంటిది విషయం ఏంటిది చెప్పురు అంటే అసలే చెప్పులేదు. ఇక నేను పోతాను పోరా నాన్న అని నా కొడుకునంటే నా కొడుకు పోయి అడ్డం తిరిగి డోర్ పట్టుకొని ఊగులాడినా కానీ నలుగురు పట్టి గుంజేసిర్రు. గుంజేసినా కానీ మళ్ళీ వచ్చింది దగ్గరికి. వచ్చినా కానీ అసలే ఆగలే. ఆయనతో నలుగురు పక్కకు దొరకబట్టి ఒక కారు ముందట వెళ్ళబట్టి ఒక కారు వెనక వచ్చింది. మళ్ళీ నన్ను ఎక్కించుకొని నేను రాని అన్నాక మా సార్ దాన్ని తీసుకొచ్చి మన బట్టపల్లి ఎక్స్ రోడ్ దాకా దోలుకొచ్చి ఆయన తాడ ఏం చేసిర్రు దించి అటు నూకేసిర్రు. నన్ను అటు అందులో టైట్ అవుతుంది అన్నట్టు మాట్లాడిర్రు. దిగదాకా చూసిర్రు. దిగిన వాళ్ళే కథ అటు నూకి ఆయనతో డోర్లు పెట్టుకున్నాక ఆ డోర్ను పట్టుకున్నాను. మళ్ళీ నేను అత్త నాకు తెలియదు, మా ఆయన నిడూరు లేకుండా నన్ను తోలుకపోయారని ఎంబడబడి కుక్కలేక కొంత దూరం పోయిన అట్లనే డోర్ పట్టుకొని ఆయనతో కూడా వెనకకెళ్ళి ఇట్లా తీసేసి కింద పడ్డా. మళ్ళీ లేచిన మళ్ళీ వెనుకొక బండి వస్తుంది అన్న ప్లీజ్ ఆడదాకా తీసుకుపోన్నాక ఆయన తీసుకుపోయిండు. పోలీస్ స్టేషన్ దాకా పోయి ఆయనతో సార్ ఉన్నాడా అని అడిగితే వాళ్ళు లేరు, సార్ రాలేదు, ఇంకా వస్తాడు అని అన్నారు. ఆడ కూర్చున్నాక రాలేదు సారు. వాళ్ళ బంధువులు చనిపోయారట, అటు పోయింది. ఇక మళ్ళీ నా కొడుకు మా అత్తమ్మ ఆడికి వచ్చింది. ఆడి చెల్లి ఇక వీడి దాకా వచ్చినాం. మళ్ళీ జయించాలి దాకా డిఎస్పీ దగ్గరికి వచ్చి ఆ సార్ని కలిసి అడిగితే అమ్మ ఏం కాదు పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు దంతేవాడకు అది ఇదని ఈ సార్ చెప్పిండు. అది నిజమా కాదా మాకైతే నమ్మగలగడం లేదు. అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో మాకైతే వాళ్ళని చూస్తే అది పోలీసు వాళ్ళ లెక్క లేదు వాళ్ళని చూస్తే. కానీ నా భర్త పోలీసు వాళ్ళు అయితే ఈ దొంగచాటుగా తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గిట్లా ఇగో కేసు అయింది అందుకే తీసుకుపోతున్నా అమ్మ అని చెప్పచ్చు కదా, అట్లా చెప్పలేరు. అది ఏంటిది అన్నది మాకు అంతు చిక్కడం లేదు. అసలు నా భర్తను ఏం చేస్తారు అన్నది కూడా మాకు అర్థం కాకుండా ఉన్నది. సమాచారం కూడా లేదు అక్కడ నుండి ఆ పోలీసుల నుంచి.
ఇక్కడోళ్ళకి కూడా. కానీ పోలీసు వాళ్ళు అయితే వెంటనే విడుదల చేయాలి. ఇట్లా ఎందుకు ఇట్లా ఇప్పటికి ఇన్ని గంటలు అవుతుంది, సమాచారం ఏది కూడా తెలియదు. మేము పొలం పని చేసుకొని బతికేటోళ్ళం. మా పోయి పంట అంత ఆగమైతే అటోడి మందులు జల్లేడుతుండే, ఇలా మందు జల్ల పోయేది. మేము మందులు కొట్టుకున్నాడు, మా పని మేము చేసుకునేటోళ్ళకి ఇట్లా వచ్చి తీసుకుపోయారు. పోనీ ఒకవేళ అదే నిజం అనుకుంటే వాళ్ళకి ఇట్లా నిజాయితీగా చెప్పి తీసుకుపోవచ్చు కదా. మేము పోలీసు వాళ్ళం, మరి ఇట్లా కథ గిది ఇట్లా కేసు అయిందమ్మా, తీసుకుపోతున్నాం, విచారించుతాం, వెళ్ళగొడతామంటే మేము కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నాం. అది లేదు ఇది లేదు, ఇప్పుడు ఏమైంది అన్నది తెలియదు. నా భర్తను నిజంగా పోలీసు వాళ్ళు అయితే వెంటనే విడుదల చేయాలి. పోలీసులు అయితే పోలీస్ గెటప్లో లేదు వాళ్ళని నార్మల్గా వచ్చి తీసుకుపోయారు ఎత్తుకొని. పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ కోశాధికారి అయిన పోగుల రాజేశం, రేచపల్లి గ్రామానికి చెందిన రాజేశంను ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళి భార్య మల్లవ్వ, కుమారుడు శ్రీనివాస్ సమక్షంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు 2 వెహికళ్లలో సుమారు 8 మంది వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి బలవంతంగా రా, నిన్నుతోటి పని ఉన్నది, మేము మాట్లాడేది ఉన్నది, నిన్ను వెరిఫై చేయాలి, కేసులు ఉన్నాయి అని చెప్తూ ఏదో అసంబద్ధ విషయాలు చెప్తూ వాళ్ళు బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యవహారం ఏదైతే ఉందో అది ఒక కిడ్నాప్గా ఉన్నది. కుటుంబ సభ్యులు మాకు తెలిపిన సమాచారం ప్రకారం, తర్వాత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం మేము స్థానిక పోలీసులమని కానీ ఏ విషయాలు చెప్పకుండా, నిజానికి ఇప్పుడు డిఎస్పీని కలిసి మేము మాట్లాడితే వాళ్ళు ఛత్తీస్గఢ్ జిల్లా దంటెవాడ పోలీసులు మాకు సమాచారం ఇచ్చిన సారంగపూర్ పిఎస్లు అని చెప్పి చెప్తుండ్రు. మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ జిల్లా ఎస్పీ సంస్కృతితో మాట్లాడితే మాకు ఇప్పటివరకు ఏం సమాచారం లేదని చెప్తుండ్రు. ఇట్లా విరుద్ధమైన కథనాలు వచ్చినాయి. కానీ పోలీసులకు చెప్తున్న ఏదైతే కథనం ఉందో వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుపోయే విధానం, ఆ కిడ్నాప్ను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. పౌర హక్కుల సంఘం నాయకుడైనప్పటికీ, పౌరుడైనప్పటికీ ఆయన మీద ఏదన్నా కేసు ఉన్నా, ఇది ఈ జిల్లాల కేసు కావచ్చు, ఈ రాష్ట్రంలో కేసు కావచ్చు, ఇతర రాష్ట్రంలో కేసు అయినా కూడా నోటీసులు ఇవ్వాలి, యూనిఫామ్లో రావాలి, కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇన్ని విధానాలు పాటించాల్సి ఉండా కూడా ఇవేవి పాటించకుండా దౌర్జన్యంగా బలవంతంగా వాళ్ళ భార్యను కూడా వెహికల్లో కొంత దూరం ఎక్కించుకొని పోయి బట్టపల్లి దగ్గర క్రాస్ రోడ్ దగ్గర వదిలిపెట్టి తీసుకుపోయిన దాన్ని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజేశంను ఈ విధంగా దౌర్జన్య పద్ధతిలో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోవడాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు వెంటనే అందులో చొరవ చూపి ఇతర రాష్ట్రాల పోలీసులు ఈ విధంగా తీసుకుపోవడాన్ని వాళ్ళు చొరవ తీసి ఆపివేయాలని, ఆయనకు ఎలాంటిది ఏదైనా కేసు లాంటివి ఉన్నా కూడా స్థానిక కోర్టులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు ఇచ్చి వాళ్ళు తీసుకుపోవాల్సి ఉండే. ఈ విధానం సరిగా లేదు. ఇట్లా ఎంతోమందిని ప్రశ్నించే గొంతుకులో ఉన్న జర్నలిస్టులు, హక్కుల సంఘాల నాయకులను, కార్యకర్తలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇట్లా తప్పుడు కేసులు పెట్టి తీసుకెళ్తుండ్రు. ఇవాళ పౌర హక్కుల సంఘం నాయకుడు పోగుల రాజేశం కూడా అదేవిధంగా తీసుకెళ్ళాలని మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనని ఏ కేసులో తీసుకుపోయిన్లు, ఎందుకు తీసుకుపోయిన్లు, ఎట్లా తీసుకుపోయిన్లు, అవన్నిటిపైన ఒక స్పష్టమైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. వెంటనే రాజేశంను రేచపల్లికి తీసుకురావాలని మేము పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎస్పీ చెప్పిన దానికి డిఎస్పీ చెప్పిన దానికి ఈ వైరుధ్య కథనాలలో మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, స్థానికుల పోలీసుల ప్రమేయం ఏమి లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు పోలీసులు కాదు, వాళ్ళు ఉన్న యూనిఫామ్, వాళ్ళున్న కట్టుబట్టల వ్యవహారం చూస్తే ఒక గూండాల మాఫియా తీరుగా తీసుకుపోతుండ్రు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలోనే గ్రామంలో ఇట్లా దౌర్జన్యంగా తీసుకుపోయి కిడ్నాప్ను తలవించేదిగా తీసుకుపోవడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏ కేసులున్న వచ్చినా కూడా పారదర్శకంగా చట్ట ప్రకారం వ్యవహరించడానికి చట్టబద్ధంగా చూడాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.